నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం సోమవారం 3 ఫిబ్రవరి 2025. పంచమి ఉదయం 6 గంటల 53 నిమిషాల వరకు, షష్ఠి తెల్లవారుజామున 4 గంటల 39 నిమిషాల వరకు, రేవతి నక్షత్రం రాత్రి 11 గంటల 16 నిమిషాల వరకు, వర్జం మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 1 గంట 33 నిమిషాల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషాల నుండి 1 గంట 38 నిమిషాల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల నుండి 3 గంటల 55 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు, శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 5 గంటల 50 నిమిషాల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: ఆదిత్య హృదయం చదవండి, నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని రవిగ్రహం దగ్గర దీపారాధన చెయ్యండి. మేషరాశి: నూతన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు, అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వృషభ రాశి: కార్యాలయంలో మంచి మార్పులు ఏర్పడతాయి, సదవకాశాలను అందుకోగలుగుతారు. మిథున రాశి: విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, స్నేహితుల ద్వారా మంచి సమాచారాన్ని అందుకుంటారు. కర్కాటక రాశి: పోటీ పరీక్షల్లో పాల్గొంటారు, విద్యారంగంలో రాణిస్తారు. సింహరాశి: నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ముడిపడతాయి. కన్యారాశి: దూర ప్రయాణాలు లాభిస్తాయి, ఎన్నో మాధ్యమాల ద్వారా సంపాదిస్తే కానీ ఖర్చులు వెళ్లదీయలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. తులారాశి: మీరు జీవితాశయంగా భావించి కష్టపడుతున్న ఒక విషయంలో మీరు కోరుకున్న మంచి మార్పులు ఏర్పడతాయి. వృశ్చిక రాశి: మధ్యవర్తి సంతకాలు చెయ్యవద్దు, నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనస్సు రాశి: వ్యాపార రీత్యా నూతన అంశాలు కలిసి వస్తాయి, పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. మకర రాశి: సెల్ఫ్ డ్రైవింగ్ విషయాలలో జాగ్రత్త అవసరం, పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కుంభరాశి: వ్యాపార రీత్యా పురోగతిని సాధించగలుగుతారు, కొన్ని కొత్త మాధ్యమాల ద్వారా ధనాన్ని అందుకోగలుగుతారు. మీనరాశి: క్రియేటివిటీ ఫీల్డ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.